మామయ్య గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మమ్మీ. చాయ్ తాగినావు, టిఫిన్ కూడా అయిపోయింది కదా? అయిపోయింది మమ్మీ. ఈరోజు సండే కదా? ఈరోజు సండే. ఏం కూర చేద్దాం మరి? ఏం కూర చేద్దామంటే చేపలు వండుదామని చెప్పిన మా కోడలకు. ఆహా, చేపలు తింటావి అలా? ఓకే, ఇలా చేపల కూర అయితే మీ ఇంట్లో? ఇలా చేపల కూర అవుతుంది. మా కొడుకు వచ్చినాక మళ్ళీ ఆర్డర్ ఇస్తే పోయి తెస్తాడు మా కొడుకు. అప్పుడు వండుతుంది, మా కోడలు వండుతుంది, తింటాం. అవునా? సరే సరే. అయితే మరి ఎట్లా ఉంది ఆరోగ్యం? ఆరోగ్యం చూడమా, నడుములు నొప్పులు పెట్టినాయి. వంగనిస్తలేవు, మింగనిస్తలేవు. ఆ భగవంతునికి ఎరక, భూతానికి ఎరక. ఎట్లా కూర్చుంటున్నానో, నేను ఎట్లా పోతున్నానో, ఏమవుతున్నదో. మా మమ్మీ ఏ చాయ్ ఒకటి తెస్తుంది, జర గరం గరం అవుతుంది, తాగుతా కూర్చుంటా. సరే, మరి నడుముల నొప్పి ఎందుకు వచ్చిందంటావు? నడుముల నొప్పి ఎందుకు వచ్చిందో ఏమో మమ్మీ. అది శాతనగర్ వచ్చినాక జర మళ్ళా కుదిర్చినట్లు లేదు. అవి ఎట్లుండో నొప్పులు అట్లే ఉన్నాయి. మరి షాద్నగర్ పోయినా అని బాగానే చెప్తున్నావు, కరెక్టే. కానీ మరి షాద్నగర్ ఎట్లా పోయినావు నువ్వు? బండి మీద పోయిన మా కొడుకు బండి మీద, పోయిన మా కొడుకు బండి మీద. పోయినావు? పోయినా. నీ వయసు ఎంత? కాదు, నీ వయసు ఎంత? నా వయసు చూడమ్మా 84 ఏళ్ళున్నా. 84 ఏళ్ళు అయినవు, బండి మీద పోవచ్చా? పోవచ్చా? మరి నడుముల నొప్పి వస్తుంది అంటే రాదా? మరి నడుముల నొప్పులు అది జర పోవద్దు, బండి మీద పోవద్దు, బస్సు ఎక్కాలి. బస్సు ఎక్కి మంచిగా హాయిగా పోవచ్చు కదా. మా ఇంటి మీద పోతేనే మా అయ్యి ఆడానికి వస్తున్నాడు, ఎట్లా వస్తున్నాడు, మళ్ళా పంచ అంట్లో కూర్చుంటే సింగారం, మళ్ళీ ఆడానికి వస్తున్నాడు, మళ్ళీ ఎట్లా వస్తున్నాడు. ఓడిపోతే ఏమో ఎంత వస్తాడు పోతాడు అంటే ఇద్దరం ఏదేమన్నా కానీ బండి మీద పోతాం. సరే కానీ మరి ఎంతమంది మీరు అన్నదమ్ములు? మేము చూడమ్మా నలుగురు. అంతయ్య, కృష్ణయ్య, నారాయ, నర్సయ్య. మరి మీ అన్న పేరేమో అంతయ్య అంటవేంది? మా అన్న పేరు మా తాత పేరు పెట్టిర్రట ఫస్ట్. తర్వాత మార్చుకున్నాడా రామస్వామి అని? రామస్వామి అని పెట్టిర్రు. ఫస్ట్ అంతయ్యనే ఉండేనా? ఫస్ట్ అంతయ్య. అవునా? మరి మీ అక్క చెల్లెళ్ళు ఎంతమంది? మా అక్క చెల్లెళ్ళు 3. పేర్లు చెప్పు. పేరు చూడు, చంద్రక్క, నర్సగూడెం చంద్రక్క. ఓకే. ఎదురా లచ్చక్క. మళ్ళీ అప్పటి గూడము యశోదక్క. 3 అక్కలు, 3 అక్కలు, 4 అన్నదమ్ములము. ఒక చెల్లె ఉట్టిండే. ఆమె తిట్ట అయ్యాక ఏమో నాకు ఆ చెవులో సీమ్ కారుకుంటా ఎక్కడ కూర్చోలేను ఆయన. నీకు చెవులో సీమ్ గారేదా? అందుకే నాకు చెవులా. ఇక ఆమె ఎప్పుడు వచ్చానో ఎక్కడ అట్లా అయినా అది అయితే. సరే, అయితే ఈరోజు ఆదివారం చేపల కూరతోటి పండుగ చేసుకుంటావు అన్నమాట. పండుగ చేయాలి, తాగుడు కూడా ఉండదు. అది కూడా ఉందా? తాగుడు కూడా తాగుతావా నువ్వు? తాగుతావా? మంద అంటే ఇష్టమా నీకు? మంద అంటే ఇష్టం. ఎవరు పోసారు? కోడలు పోస్తుందా, కొడుకు పోసాడా? కోడలే. కొడుకు పోసేదేమో కొంచెం కోడలు పోసేదేమో ఇంత ఎక్కువ అంటదా? ఎందుకో ఏమో ఆమె బుద్ధి అట్లనా? అట్లా అవుతున్నదైతే మమ్మీ సంతోషమేనా? అయితే చాలా సంతోషము. నీవు చూడకపోతే నేను ఊరుకో అట్లా మాట్లాడు.